మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో తిరిగి మరొక పునరుద్ధానపు దినాన్ని మనకు ప్రభు అనుగ్రహించి ఆయన జీవించుచున్నాడు కనుక మనము కూడా జీవించేటువంటి వారముగా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క పాద సన్నిధిలో మనమంతా కూడా కృపావాక్య ధ్యానములలో ఉండటానికి ప్రభు కృప చూపించారు కనుక ఆయన పునరుద్ధానుడు, మృతుల పునరుద్ధానుడు, మరణముల నుంచి జీవములకు దాటించి మన జీవితాలలో సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు కూడా మానక దేవుని సన్నిధిలో కృపావాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు ప్రభు మనకిచ్చినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములను మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి జీవాధిపతి, ఈ సమయంలో మీ యొక్క సత్యవాక్యమును, మీ కృపావాక్యమును మేము చదువుకొని ఉండగా మీరు వివరించి బోధించమని, బిడ్డలు ఈ వాక్యాన్ని బట్టి బలపరచబడటానికి, స్థిరపరచబట్టని కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి మాటలను మనం చదువుకున్నాం. ఈ యొక్క పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు గారు వారి సంఘానికి రాసినట్లుగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో జీవించే జీవితము విశ్వాస జీవితము. ఈ విశ్వాస జీవితము ఎవరిలో అంటే యేసుక్రీస్తులో. నేను ఇప్పటి వరకు జీవించినటువంటి జీవితము అది యేసు లేనటువంటి జీవితము, లోకములో జీవించినటువంటి జీవితము, ఆచార సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాను. కానీ అయితే యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఈ జీవితము అనేది కరెక్ట్ కాదని, ఆయన జీవించే జీవితము నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు కనుక నేను ఇప్పుడు జీవించే జీవితము నా జీవితం కాదు, నాకు జీవాన్నిచ్చి మరణాన్ని తప్పించి నాకు ఇచ్చినటువంటి ఈ జీవితము నా జీవితంగా లోకం కొరకు నేను జీవించకూడదు. నేను లోకానికి నాకు లోకానికి సిలువ వేయబడ్డా. శరీర కార్యాలు ఏవి కూడా నాలో లేకుండా లోక సంబంధమైనటువంటి ఏది కూడా నాది లేకుండా సమస్తం కూడా నేను సిలువ వేయబడ్డాను, సిలువ వేసుకున్నాను.
అందుకని మరి ఫిలిప్పీ పత్రికలో కూడా మరి బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా రాస్తారు. ఈరోజు ఇందును బట్టి మనము యేసుక్రీస్తును ఎరగక జీవించాం. కానీ యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత ఈ లోకానికి ఆయన పంపించబడినటువంటి, ఆయన వచ్చినటువంటి మరి ఉద్దేశం ఏమిటి, ఎవరి కొరకు వచ్చారు, ఏం చేశారు, ఆయన వలన సర్వ మానవాళికి కలిగినటువంటి గొప్ప రక్షణ, ఆ రక్షణ ఏం తెచ్చిపెడుతుంది, ఆ రక్షణ మానవుని జీవితానికి ఎంత ప్రయోజనకరమో. కనుక ఆయన పాపం చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు. అయితే మనందరి కొరకు తాను ఆయన అర్పించుకొని మన యొక్క మరణము కానీ మన మీద ఏ నేరారోపణ చేయబడిందో అవన్నీ కూడా ఆయన శరీరం మందు ఆయన అనుభవించటానికి, పొందటానికి ఆయన అప్పగించుకున్నటువంటి మరి దేవుడిగా ఉన్నారు. అందును బట్టి ఆ సత్యం తెలిసినటువంటి, ఆయన యొక్క పునరుద్ధానపు యొక్క జ్ఞానంను గ్రహించినటువంటి పౌలు గారు మరి ఆ మాటలు చెప్తూ, ఆ జీవితాన్ని చూపిస్తూ, ఒక మాటలో ఆయన డిసైడ్ చేసి చెప్పిన మాటని, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. కనుక మన జీవించే జీవితము మరి మన జీవితంగా లోకాన్ని అనుసరించి మనుషుల కొరకు, లోకం కొరకు కాకుండా మనం క్రీస్తు కొరకు జీవించేవారముగా, క్రీస్తు మనలో జీవించేటువంటి వారుగా మన లోకానికి క్రీస్తును మనము చూపించాలంటే మనకు సంబంధించి, శరీరానికి సంబంధించి ఏది కూడా మన ద్వారా ఇతరులకి కనపరచబడకూడదు. క్రీస్తే మనలో నుంచి కనపరచబడాలి. ఈరోజు మన యొక్క మరి జీవితము క్రీస్తులో ఎలాగా జీవించాలి? పౌలు అంటాడు, నేను కాదు ఇంక జీవించేది, నా జీవితం అయిపోయింది, అది నీ సిలువ వేసేసాను. నా ఆలోచన, నా తలంపు, నా స్వబుద్ధి ఏది కూడా లేదు, సమస్తము కూడా క్రీస్తే. ఎందుకంటే నాకు ఆ జీవం అనేది ఆయన వలన నాకు అనుగ్రహించబడింది కనుక నేను కాదు అని అంటాడు. మన జీవితాల్లో కూడా అలాంటి జీవితము, అది విశ్వాసముతో కూడినటువంటి జీవితం. ఆ విశ్వాస జీవితం జీవించటానికి ప్రభు మనలను మరి ఈ లోకం నుంచి ప్రత్యేకించారు. మనకంటూ ఒక జీవితము జీవించటానికి, మనం జీవించడానికి కావాల్సిన జీవము యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది కనుక మనము కూడా ఒకవేళ మరి పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు, లేఖనాల్ని మనము చూసినప్పుడు మనము కూడా వాక్యాన్ని బట్టి సరిగా ఉన్నామా అనేది ఆలోచింపచేసేటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి సరి చేసుకునడానికి మనం ప్రయత్నం చేయాలి. మన వాక్యంలోకి వెళ్ళినప్పుడు మరి వాక్యము ద్వారా మనం సరి చేసుకోవటానికి దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించేటువంటి విశ్వాస జీవితాన్ని మనము మరి లోకం కొరకు కాకుండా, శరీరం కొరకును కాకుండా, మనుషుల కొరకు కాకుండా, మనకు జీవం ఇచ్చినటువంటి ఆ జీవదాత అయినటువంటి క్రీస్తులో మనం జీవించటానికి, దేవుని కొరకు మనం జీవించటానికి మనము కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వాక్యం బట్టి తీసుకున్నప్పుడు మనము మరి ఎలా విధంగా జీవిస్తాం, మన జీవితము దేవునిలో ఏమై ఉన్నదో అన్నీ కూడా మనము గ్రహించగలం. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ మరి వచనములో ఉన్నటువంటి
మాటని మనం చదువుకుందాం. 31, 32 కూడా చూసినప్పుడు అధ్యాయమంతా కూడా అనేక విషయాలు మనకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. ఈ సమయంలో మరి 5వ అధ్యాయం 33 వచనంలో, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకొనవలెను అని రాయబడను. జీవించాలి అంటే జీవించేది, జీవింపచేసేది ఆయన మాట. ఆయన మాటలో ఉన్నటువంటి ఆజ్ఞ, ఆ ఆజ్ఞ మార్గంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మనము జీవించగలము. ఎలాగ జీవించగలము అనంటే, దీర్ఘాయుష్వంతులై మనం జీవించటానికి ప్రతి ఒక్కరిని కలుగు చేసిన విధములో దీర్ఘాయుష్వంతులై జీవించాలి అని ప్రభు మానవులను కలుగు చేసినటువంటి ఉద్దేశం. ఆ క్రమంలో మనము కూడా జీవిస్తున్నాము, జీవించాలా. మన జీవితము అది దీర్ఘాయుష్షు కలిగినటువంటి జీవితం ప్రభు నాకు ఇచ్చాడు. అలాగ నేను జీవించాలి అనంటే ఆయన ఆజ్ఞాపించినట్లుగా ఆ ఆజ్ఞ మార్గంలో నడవాలే కానీ కుడికి ఎడమకి మనము తిరగకుండా చూసుకోవాలి. కుడికి ఎడమకి, మరి కుడి ఎడమలు మనలను లోకము ఆకర్షించటానికి, జీవ మార్గములో నడుచుకోవటానికి ఆటంకాలు కలిగించేటువంటి అనేక విధములైనటువంటి మరి ఆ యొక్క ఆకర్షణ మనల్ని ఆకర్షించినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ప్రతిదీ కూడా చూసుకుంటూ, సరి చేసుకుంటూ, సర్దిద్దుకుంటూ, దిద్దుబాటు కలిగి వెళ్తూ ఉన్నప్పుడు మనము ప్రభు ఏ విధంగా జీవించాలని మన జీవితాన్ని ఆయన డిజైన్ చేశారో అదే విధముగా మనము జీవించగలం. దానికి కావాల్సిన సమస్తం కూడా దేవుని వలనే మనకు లభిస్తుంది. కానీ లోకములో ఉన్నవి మనల్ని పాడు చేసేవే కానీ బాగుపరిచేటువంటివి ఏవి కూడా లేవు అని తెలుసుకోవటానికి ఈ యొక్క మాటల ద్వారా మనకి అర్థం కాబోతున్నాయి. అలాగనే మరి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని అంటాడు. మనము మరి జీవించేది మనం దేవుని వల్లనే జీవించాలి, దేవుని వల్లనే జీవిస్తాం, దేవుని వల్లనే ఆ దీర్ఘాయుష్షు అనేది మనకు కలుగుతుంది. కానీ దేవుని లేకుండా మనకు జీవము మరి ఆ యొక్క దీర్ఘాయుష్షు అనేది మనకు కలగదు. అందుకని ఈ మాటలను బట్టి దేవునికి వేరుగా ఉండి, దేవునికి దూరముగా ఉండి, దేవుని వైపు నుంచి హృదయాన్ని లోకం వైపు త్రిప్పుకొని, లోకములో నాకు ఇది తృప్తి, ఇది నాకు ఇది తెచ్చిపెట్టింది, ఇది నాకు ఈ విధంగా కలుగు చేసినది అని అనటానికి ఏది కూడా శాశ్వతం కాదు. నేను పాడు చేయటానికి, నేను త్రోవ తప్పించడానికి, అనేక వంటివి క్రియేట్ చేయటానికి అవి మరి మనల్ని ప్రేరేపించినట్లుగా చేస్తాయి. కానీ అవి ఏవి కూడా కరెక్ట్ కాదు, తెలుసుకోవాలి అన్నట్టుగా వాక్యం మనకు బయలుపరుస్తుంది. దీన్ని బట్టి మనము మరి జీవించటములో, ఆ జీవము నొసకటములో, ఆ యొక్క ఆయుష్ విధానములో ప్రభువే దానికి, కానీ వేరొకటి మనకు లేదని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 4:4 ప్రకారంగా ప్రభు అంటాడు, అందుకు ఆయన, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాకతు దేవుని నోట నుంచి
వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని దేవునితో మాట్లాడటానికి సాతానుడు వచ్చినప్పుడు, సాతాను మరి దేవుని శోధించినప్పుడు శరీరాశను బట్టి, నేత్రాశను బట్టి, జీవపు డమ్మును బట్టి ప్రభుని శోధించినప్పుడు వాక్యానుసారంగా వాడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా వాక్యంతోనే వాడికి సమాధానం చెప్పాడు. కనుక ఇప్పుడు మన జీవితాలలో మరి ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా మనం జీవిస్తున్నాం. మనము ఈ యొక్క దేహానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనాల్సిన లేదు, కానీ దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మను బట్టి, ఆ ఆత్మను పోషించేటువంటి ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆత్మీయంగా ఎప్పుడైతే ఎదుగుతూ, పోషించబడుతూ, ఆత్మీయతలో బలముగా ఉంటామో ఆటోమేటిక్గా శరీరం కూడా అది కంట్రోల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మనము ఆత్మలో, ఆత్మీయతలో ఎప్పుడైతే బలహీనమవుతామో శరీరము ఆటోమేటిక్గా అది చలామణి చేస్తూ లోక ఆకర్షణలకు దగ్గరికి తీసుకువెళ్ళటానికి దాని యొక్క ఫోర్స్ అనేది ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. అందుకనే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మన హృదయాల్లో భద్రపరుచుకున్నటువంటి వారముగా, అది మనకు బుద్ధి వాక్యముగా, జ్ఞాన వాక్యముగా, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి వారమై దివారాత్రములు ధ్యానం చేయవాడు ధన్యుడు, నీటి కాలువన ఓరున నాటబడినదై అని భక్తుడు మొదటి కీర్తన 2-3 చరణాల్లో చెప్పిన ప్రకారంగా అతను చేయనిదంతా కూడా సఫలపరచబడును అని ప్రభు ఎంతో మరి తేటగా మనకు తెలియచేస్తున్నప్పుడు, ఇంకా మన జీవితాలలో కుడి ఎడములకు తిరిగేటువంటి వారంగా ఉన్నామా? అలాగ ఉంటే సరిచేసుకొని చేతులారా జీవాన్ని, జీవితాన్ని మనం పాడు చేసుకోకుండా ప్రభు సన్నిధిలో మనము ఉదయకాలమందు జాగ్రత్త పడటానికి, ప్రభు వలన ఒకడు దీర్ఘాయుష్వంతుడై జీవించాలి అంటే ఆ దీర్ఘాయుష్ కాల్సినటువంటి పోషణ, సంరక్షణ, ఆ యొక్క వసతులు అన్నీ కూడా అది ప్రభు వల్లనే మనకు కలుగుతాయి. కానీ వేరొకరు మన కొరకు ఆ విధంగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు ప్రాణత్యాగం చేసి మనకు జీవం ఇవ్వటానికి మరి ఆ విధంగా శిలువ మరణం పొందేటువంటి వారు ఎవరు ఉన్నారు? ఎవరు కూడా లేరు. ఆయన మనం సృజించినటువంటి సృష్టికర్త ఉన్నాడు కాబట్టి ఆయన మనం పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఉద్దేశం, సంకల్పం అన్నీ కూడా ప్రభు నెరవేర్చబడటానికి మనం కూడా తండ్రికి అప్పగించుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. తర్వాత మరి బైబిల్లో చెప్పిన ప్రకారంగా 4వదిగా లూకాసు సువార్త 20వ అధ్యాయము 38వ వచనములో మృతులు లేతుదురని మరి వెలుపల సంచరించను ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు, ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని ఉత్తరమిచ్చాను. కనుక ఆయన మరి మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. ఆయన యందు ప్రతిదీ కూడా నివసించాలి, ప్రతిదీ కూడా జీవించాలి అని మరి లేఖనములలో రాయబడినట్లుగా మరి ప్రతి బిడ్డ కూడా ఆయనను వలనే మరి ఆయన ద్వారానే జీవించాలి. మృతులు చెందినటువంటి వాడు, మృతులను మరి బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవు కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి అని రాయబడింది. మరి ఆ యొక్క అజ్ఞానంగా నడుచుకున్నటువంటి వారందరూ కూడా వాళ్ళు మృతులకు సంబంధించినటువంటి వారుగా నిద్ర మత్తు ఆత్మచేత నడిపించబడుతూ భవిష్యత్తును గురించి, కుటుంబాన్ని గురించి, జీవితాన్ని గురించి, ప్రభు జీవింప చేస్తున్నటువంటి దాని గురించి ఏ అవగాహన లేకుండా ఒక మత్తు కలిగినటువంటి ఒక అజ్ఞాన స్థితిలోకి నడిపించడానికి
మరి ఆకర్షించబడుతున్నటువంటి వాతావరణంలో నుంచి ఆయన మనల్ని లేవనెత్తి, ఆయన మరణించి పునరుద్ధానుడై మరణపు మూలను విరిచి ఆయన జీవించుచున్నాడు కనుక ఆ జీవము మనకు అనుగ్రహించి మనల్ని కూడా ఆయన జీవింప చేస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. అలాగనే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ మరి ప్రత్యక్షపరచబడేను. చూడండి, ఎంత ప్రేమ మన పట్ల దేవునికి ఉన్నదో. ఆ యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించటం, లోకములో జీవిస్తున్న బిడ్డలందరి యొక్క పాపములు ఆయన మీద మోపబడటం, ఈరోజు మనమంతా కూడా జీవించటానికి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. సమస్తం ఆయన మీద వేయబడ్డాయి. ఆయన సమస్తం కూడా అనుభవించటానికి, చివరికి మరణం పొందటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఇందులో ఎంత గొప్ప ప్రేమ మరి చూపించబడుతున్నదో అని తెలుసుకొని ఇప్పటికైనా మన జీవితాల్లో ఒక గొప్ప మార్పును కలిగినటువంటి వారంగా ఉండటానికి ఉదయకాలం మందు ఈ వాక్యాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవటానికి ప్రభు యొక్క మరి కృప సహాయము చేయనట్లుగా, అలాగనే మరి మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారముగా మనకు కూడా పునరుద్ధానము, జీవము అనుగ్రహించబడినటువంటి వారముగా మనము చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే రోమాపత్రిక 6:6 ప్రకారంగా మనము కూడా సిలువ వేయబడాలి అనేది, పౌలు గారు ఏ విధంగా అయితే నేను సిలువ వేయబడ్డాను అన్నట్టుగా, రెండవదిగా రోమాపత్రిక 6వ అధ్యాయం 9 వచ్చిన ప్రకారంగా మనము చనిపోవాలి పాపములో, లోకములో. మూడవదిగా రోమాపత్రిక 6:4 ప్రకారంగా పాతి పెట్టబడాలి. తిరిగి దానికి ఆ పాప జీవితానికి, పాపపు అలవాట్లకు ఏది కూడా బానిస కాకున్నట్లుగా మరి చనిపోయినటువంటి ఆ యొక్క దేహం ఏ విధంగా అయితే పాతి పెడతాబడిందో అలాగనే మన యొక్క అన్నీ కూడా పాతి పెట్టబడాలి. నాలుగవదిగా కొలస్సీ పత్రిక 2:12-3:1 ప్రకారంగా లేపబడాలి. ఏ విధంగా పాపం విషయంలో క్రీస్తు యేసు ఏ విధంగా చనిపోయారో అలాగనే మనము కూడా పాప విషయంలో చనిపోయి పాతి పెట్టబడి ఆయన ఏ విధంగా అయితే పునరుద్ధానుడై లేపబడ్డాడో మనము కూడా ఆ విధంగా లేపబడినటువంటి వారముగా, లేపబడినటువంటి మనము భూసముద్రం కాదనేది అర్థం చేసుకొని మన జీవము క్రీస్తుతో కూడా పరలోకమందు దాచబడి ఉన్నది. మనం భూసంబంధం కాదు, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైన వాటి మీదే మనం మనసు పెట్టేటువంటి వారంగా ఉండాలి. ఆ తర్వాత రోమపత్రిక 6:9 ప్రకారంగా మనము జీవించాలి. ఆయన మనల్ని జీవింప చేస్తున్నప్పుడు మన జీవితము క్రీస్తు కొరకే, క్రీస్తులాగా, క్రీస్తును కనపరిచేటువంటి వారంగా మనం ఏ విధంగా ఆకర్షించబడి ఆయనకు రక్షణ నడిపించబడి ఆయన జీవములో మనం జీవిస్తున్నామో అనేక మంది నశించిపోతున్నటువంటి దేవుని యొక్క బిడ్డలు మన ద్వారా ఆకర్షించబడి నడిపించబడాలి. ఎఫెసీ పత్రిక 2:7 ప్రకారంగా కూర్చోవాలి అంటే ఆయనలో మనము నిలిచి, ఆయనలో మనము స్థిరముగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. మనము మరి స్థిరము అనేది లేకపోతే చంచలమైనటువంటి మనస్తత్వముతో మనము గాలికి కొట్టుకుని పోయే పొట్టు వలె ఉంటామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రభు కొరకు ప్రకటన గ్రంథం 3:4 ప్రకారంగా మనము సంచరించాలి. సర్వలోకానికి వెళ్ళి దేవుని యొక్క మాటలను మనము చెప్పేటువంటి వారముగా, అనేక మంది నడిపించేటువంటి వారంగా ఉండాలి. అలాగనే రోమపత్రిక 8:17 ప్రకారంగా మనము ఆయన యొక్క వారసులముగా, ఆయన బిడ్డలుగా
ఈ లోకంలో మనం జీవించాలి. 9వదిగా కొలస్సీ పత్రిక 3:1 ప్రకారంగా మనము సింహాస ఆసీనులుగా ఆయనతో కూడా పరలోకమందు మనం సింహాసనం మీద కూర్చున్నటువంటి అర్హత అనేది క్రీస్తు ద్వారా మనకు కలిగించబడుతున్నది. ఆ విధంగా మనము క్రీస్తుతో కూడా ఏమి చెయ్యాలి అంటే ఒక 9 పాయింట్లు మనము చెప్పుకున్నాం. ఇది మన యొక్క విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం, భక్తి జీవితం. ఈ క్రమములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నిత్య జీవ వారసులుగా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నటువంటి వారముగా, మన కొరకు ఉంచబడినటువంటి, మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటిది, మన కొరకు అనుగ్రహించబోతున్నటువంటి సమస్తం కూడా మనం స్వతంత్రించుకున్నటువంటి ఆయన యేసుక్రీస్తు ద్వారా మనం స్వతంత్రులు కాబడినటువంటి జీవితాన్ని లోకం కొరకు, మనుషుల కొరకు, శరీరం కొరకు, దుష్టుని కొరకు కాకుండా కేవలము మనకి జీవమని మరి అనుగ్రహించినటువంటి ఆయన కొరకే జీవించటానికి, ఆయననే మనల్ని కనుపరచడానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. ఆమేన్. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పునరుద్ధానుడా, మృత్యుంజయుడా, మమ్మలను జీవింపచేసినటువంటి జీవాధిపతి, స్తుతిస్తున్నాం. ఉదయకాలమందు ఆయన మేము కూడా మా జీవితాలను ఎలా సరిచేసుకోవాలో, ఎలాగ జీవించాలో మీరు చూపించారు, మాట్లాడారు. లేఖనంలో నుంచి విషయాలను మాకు విడమర్చి బోధించారు. స్తుతిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మీ యొక్క పునరుద్ధానపు బలం, శక్తి క్రియ చేయబడి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పోలికగా మార్చబడి పరలోకములో మరి దేవుని పోలికతో సింహాస ఆసీనులుగా నేను వర్ధిల్లటానికి అటు కృప భాగ్యము మాకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు పునరుద్ధాన ఆరాధనలో ఫిబ్రవరి నెల మాకు ఇచ్చి ఇదంతా కూడా నాయన నీలో మేము ఆనందించడానికి, నేలలో మేము నీ జీవం కలిగి జీవించడానికి కృప దయచేశారు. ప్రతి బిడ్డలు కుటుంబాలను దీవించండి, వాళ్ళ అవసరాలు తీర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆనంద సంతోషాలు మాటలు వింటూ అనుసరిస్తూ ఈ మాటలను బట్టి స్థిరపరచబడుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్.